ఇది 60 కేజీలు వెయిట్ అయితే మోసిద్దంట. నేను 60 కేజీలు ఉంటానండి. ఒకసారి ట్రై చేద్దామని ఎక్కుతున్నాను. వామ్మో! ఎక్కడ ఇరిగిపోద్దో ఏంటోనని భయమేస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా అయితే వీడియోస్ ముందుగా వస్తాయండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇంకా ఇదేంటనుకుంటున్నారా? చూడండి, ఇది తెచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడెప్పుడు చూడాలని చాలా ఆశగా అయితే అనిపిస్తుందండి. ఇది మా వారు మీషో నుంచి అయితే బుక్ చేశారు. ఇది మన టెర్రస్ గార్డెనర్స్కి చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఇదేంటో ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. నా ఆనందాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఏంటో చూపించేస్తాను, చూసేయండి. ఇంకా ఇవి మన కుండీల కింద పెట్టుకునే స్టాండ్స్ అండి. చూసారా అసలు ఎన్ని ఉన్నాయో? చాలా తక్కువ కాస్ట్లో నాకు ఇన్ని స్టాండ్స్ అయితే వచ్చాయండి. చూసారా ఎన్ని ఉన్నాయో? ఇదే స్టాండ్స్ నేను బయట అడిగితే నాకు 40 రూపాయలు 50 రూపాయలు చెప్పారండి. ఇక అందుకని ఇంకా మీషోలో అయితే బుక్ చేసాం మేము. చూడండి, క్వాలిటీ కూడా నాకు చాలా సూపర్గా అనిపిస్తుందండి. చాలా చాలా బాగుంది క్వాలిటీ. మీరెవరైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి, ఎందుకంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసలు ఇన్ని వచ్చాయో చూసారా మీరు? ఇది 250లోనే నాకు ఇన్ని స్టాండ్స్ అయితే వచ్చాయండి. కానీ నాకు ఒక్కటే ఒక డౌట్ అండి, ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండేమో అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఇంత హైట్ ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. ఇంకా వీటిల్లో అయితే చాలా కలర్స్ కూడా ఉన్నాయండి. నేనైతే గ్రీన్ కలర్ తెచ్చుకున్నాను. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా తెచ్చుకోండి కావాలంటే. ఇక దీని మీద అయితే వాటర్ బౌల్ పెడుతున్నానండి. దీని మీద వాటర్ బౌల్స్ కానీ పెరుగు బకెట్స్ కానీ చక్కగా సెట్ అవుతాయి దీని మీద. ఇక మన స్లాబ్ పాడవుతుందన్న ఇబ్బందే ఉండదండి. ఇలా కింద గ్యాప్ ఉంటే వాటర్ పోసినప్పుడు ఆరిపోతూ ఉంటాయి. ఇక మన స్లాబ్ మీద డైరెక్ట్గా పెడితే వాటర్ అయితే ఎక్కువసేపు ఆరిపోకుండా అలాగే ఉంటుంది కదా. ఇక వాటర్ ఎక్కడ స్లాబ్లోకి దిగుతుందన్న టెన్షన్ అయితే ఉండదు. ఇంకా ఇదైతే 60 కేజీలు వెయిట్ అయితే మోసిద్దంట. ఇక నేనైతే 60 కేజీలు ఉంటాను. ఒకసారి నుంచొని చూద్దాం అసలు నా వెయిట్ మోసిద్దో లేదో అని ట్రై చేస్తున్నాను. కానీ ఎక్కడ ఇరిగిపోతుందో అని భయమేస్తుంది. అయినా కానీ మీకోసం చూపిస్తాను. చూడండి, నేనైతే దీని మీద నుంచున్నానండి. నా వెయిట్ అయితే మోస్తుంది. నేను ఇదే విధంగా ఒక 5 నిమిషాలు నుంచున్నాను. చూడండి, నేనంతే నుంచోనే ఉన్నాను. దీన్ని తీసి చూపిస్తాను. నేను నుంచున్నాను కదా, ఏమైనా డ్యామేజ్ అయిందా అని మీకు దగ్గరికి చూపిస్తున్నాను. చూడండి, ఏం డ్యామేజ్ అవ్వలేదండి, ఎక్కడ ఇరిగిపోలేదు. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇంకా ఇవి ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తాను ఇప్పుడు. చాలా తక్కువ కాస్ట్లో ఇన్ని స్టాండ్స్ వచ్చాయి కదా. ఈ టోటల్గా నాకు 20 స్టాండ్స్ వచ్చాయండి. మనం 20 కుండీలు అయితే పెట్టుకోవచ్చు. ఇక నా సంతోషానికైతే అద్దులు లేవండి. మన గార్డెన్లోకి ఏమైనా కొత్త వస్తువు వచ్చిందంటే చాలా సంతోషంగా అయితే ఉంటుంది నాకు. చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉండి మీరు కూడా ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోండి. ఇలాంటి వాటికి పెట్టుకోవడానికి చక్కగా సరిపోతుంది. ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.